రాజకీయంలో నిరసనకు కొత్త ఒరవడిని సృష్టించిన జగిత్యాల నాయకులు గాడిదపై ఎమ్మెల్యే చిత్రపటాన్ని ఊరేగించి వినూత్న నిరసన తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనుచరులు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పైన నిన్న కరీంనగర్లో చేసిన అనుచిత వ్యాఖ్యలు మరియు అనుచిత ప్రవర్తనకు నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలో గాడిదపై పాడి కౌశిక్ రెడ్డి చిత్రపటాన్ని ఊరేగించి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసి కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తన ఖండించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనుచరులు మరియు కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో మరి జమ్మిగుట్ట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మరి సంజయ్ సార్ గురించి అడిగితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఆయన నిన్న అడిగారు మీది ఏ పార్టీ అని. అసలు కౌశిక్ రెడ్డి గారు మీరు ఏ పార్టీలో ఉండే, ఏ పార్టీలో గన్ ఫైరింగ్ చేసిరు తెలంగాణ ఉద్యమంలో, తర్వాత ఏ పార్టీకి వచ్చారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు, ఇలా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఉద్యమకారుడు అనేటువంటి కెల్లి శ్రీనివాస్ తొక్కిపెట్టింది నువ్వు కాదా? ఈ పార్టీ కార్యకర్తలు నువ్వే తొక్కిపెట్టావు, కార్యకర్త కాదు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తొక్కిపెట్టావు. ఇలా సంజయ్ సార్ గురించి సంజయ్ సార్ గురించి నీకేం తెలుసు? అరే ఇదే కేసీఆర్ నీ గురించి ఏం చెప్పిండు? నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాడు, ఎమ్మెల్సీ నీకు నామినేట్ చేశాడు. గవర్నర్ గారు ఏం చేశారు? దాన్ని తిరస్కరించారు. నువ్వు చెల్లని రూపాయి రాబాయి, నువ్వు చెల్లని రూపాయి నువ్వు మా సంజయ్ సార్ గురించి మాట్లాడతావా? నీకు దమ్మే ఉంటే నిన్న మాట్లాడు కాదు, జగిత్యాల రా, సార్ గురించి తెలుసుకో, అభివృద్ధి గురించి తెలుసుకో. ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంది నీ నియోజకవర్గానికి? మా సంజయ్ సార్ ఇక్కడ ఏం చేశారో చూస్తాం మేము. ఇవాళ అన్నావే ఏంటి మళ్ళీ రీఎలక్షన్స్ బై ఎలక్షన్స్ పెట్టించి పోటీ చేయాలి కదా, నువ్వు చేసే దమ్ముందా? నీకు చేసే దమ్ముందా? నీకెళ్ళి శ్రీనివాస్ తక్కువే దమ్ము నీకుందా? ఫస్ట్ అది నిర్ణయించుకుని రా. ఇక్కడ జగిత్యాల గురించి మేము చూసుకుంటాం. ఇవాళ జగిత్యాల పరిణామాలు నీకు తెలుసు. ఇవాళ నువ్వు అడ్డావు ఏ పార్టీ అని. ఫస్ట్ మీ పార్టీ వాళ్ళు అడగండి సంజయ్ సార్ ఏ పార్టీ అనేది, ఎంత కలెక్షన్ తీసుకున్నారు సంజయ్ సార్ సార్ నుంచి ఎంత కట్టింది మీ పార్టీకి? నేను చెప్పి సార్ స్టేట్మెంట్ ఇచ్చాడు మరి కాంగ్రెస్ పార్టీ అని. దానికే కట్టుబడి ఉన్నాం. మరి ఇవాళ నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి. మా సార్ సత్తా మేము ఇక్కడ చూపిస్తాం. జగిత్యాల తమ్ముళ్ళం ఇంతమంది ఉన్నాం, మా సార్ ఎంతో సత్తా మేము చూపిస్తాం. నీ ఎంబడి నీ గెల్లు శ్రీనివాస్ లేడు, నీ వెనుక నీ పార్టీ లేదు. నీ పార్టీని తొక్కిన చరిత్ర రానిది. నువ్వు మా సంగతి మాట్లాడతావారా? ఖబర్దార్, ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నాం, ఖబర్దార్. జగిత్యాల అడుగు పెట్టి చూడు. కరీంనగర్ లో అఫీషియల్ మీటింగ్ కాదు, ఇండివిజువల్ గా జగిత్యాల రా. సంజయ్ సార్ తో మాట్లాడదాం, కూర్చుందాం. దాని సంగతి మేము చూస్తాం. రా జగిత్యాల్, ఖబర్దార్. మరొకసారి చెప్తా ఉన్నాం, మళ్ళొకసారి మా సంజయ్ మీ ఒక్కరు కాదు ఎవరు కూడా సంజయ్ సార్ గురించి మాట్లాడితే బాగుండదు. ఇలా నీ పుట్టుబడి గురించి, అరే నీ బిడ్డను భార్యను పెట్టి గుండె బరువెక్కుతుంది, ఏమైతుంది? ఏడ్చుకుంటా గెలిచావు కదరా నువ్వు, ఏడ్చుకుంటా. సమీక్షా సమావేశంలో హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గౌరవ ఎమ్మెల్యే సంజయ్ సార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు గాడిదతో, ఆయనకు నిజంగా గాడిద పుట్టుకలే ఉన్నాయి. ఆయనకు ఒక నిజంగా సమాజంలో పనికిరాని మనిషి, ఆయన ఎట్లా ఎమ్మెల్యే అయిందో, జనాలు ఎట్లా ఆయన రిసీవ్ చేసుకుందో, ఇంకా ముందు అయితే ఆయన గాడిదగా హీనంగా చూస్తారని ఈ పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఆయన ఎప్పటికున్నా కానీ రాజకీయాలకు పనికిరాడు, పార్టీ పరువు తీస్తాడు, ప్రజల పరువు తీస్తాడు. ఆయన ఇంకొకసారి బయటకు రావద్దని కోరుకుంటూ జగిత్యాల ప్రజల తరఫున కోరుతున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే గారిపై హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుగా ఈరోజు కౌశిక్ రెడ్డికి గాడిద నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఒరే ఆంబోతు రెడ్డి, నువ్వు ఒక లోఫర్, ఒక లుచ్చా, నువ్వు గుండావా? సాటి ఎమ్మెల్యే కదా నీ ప్రవర్తన ఇదేనా అని ఖండిస్తున్నాం. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పకుండా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నావు. నువ్వు వైఎస్ఆర్సీ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి వెళ్లి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆంబోతులా వరుతున్నావు. నువ్వు జ్ఞానం తెచ్చుకో, సిగ్గుమానం తెచ్చుకో అని జగిత్యాల గడ్డ బిడ్డని చేస్తున్నాం. బిడ్డ, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జగిత్యాల గడ్డ నుండి డిమాండ్ చేస్తున్నాం. మేమంతా సంజయన కోసం కష్టపడే నాయకులం. మిస్టర్ కౌశిక్ రెడ్డి, నీ బతికేందో ఫస్ట్ ఆలోచించుకో. నువ్వు బై ఎలక్షన్లో ఈటల రాజేందర్ మీద పోటీ చేసినప్పుడు దొంగ నా కొడుక నీళ్ళు గెలిపించడానికి సంజయ్ సార్ నీ నియోజకవర్గంలో ప్రచారం చేసిండ్రా. ఫాల్తుగా నువ్వు ఆయన గురించి మాట్లాడే లక్షణమారా? నీ పిల్లం బిడ్డలు పెట్టుకుంటే నిన్ను ప్రజలు, హుజరాబాద్ ప్రజలు, నువ్వేమో పీక్దామని గెలిపించలే. నీ వల్ల ఇద్దరు ఆడబిడ్డలు చచ్చిపోవద్దని